కూటమి అధికారంలో ఉంది కానీ ఆ జిల్లాలో కేడర్ నిరాశగానే ఉన్నారట. పవర్ చేతికొచ్చిన జన సైనికుల పరిస్థితి మాత్రం మారడం లేదట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని తెలిసినా ఆ దిశగా గ్లాస్ పార్టీ నేతలు అడుగులు వేయట్లేదు. ప్రభుత్వం భాగస్వామ్యంగా అధికారాన్ని అనుభవిస్తున్నా కూడా పార్టీ పటిష్టత గురించి ఆలోచన చేయట్లేదట పవన్. టీడీపీ వైసీపీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి బలోపేతం అవుతున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదట. కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలే కరువయ్యారట. జనసేనకు ఎందుకు ఈ పరిస్థితి? పార్టీ బలోపేతం దిశగా ఎందుకు పవన్ ఆలోచించట్లేదు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కేవలం ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ ఈసారి ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన. జనాలకు మంచి చేయడానికే తాను పార్టీ పెట్టినట్లు చెప్పుకున్న పవన్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయి ప్రజలకు మంచి చేస్తానని చెప్పాడు. 2014లో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ పార్టీ మద్దతు తెలిపింది. 2019లో టీడీపీ బీజేపీతో కలవకుండా పోటీ చేసి ఒక్కచోట మినహా మిగిలిన చోట్ల దారుణంగా ఓటమి పాలైంది. చివరకు 2 చోట్ల పోటీ చేసిన పవన్ కూడా ఓటమి పాలయ్యాడు. దీంతో ఆ పార్టీ పరిస్థితి చివరాఖరుకు చేరిందనుకున్నారందరూ. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిని ఫామ్ చేసి సునామీని సృష్టించాడు పవన్. దీంతో ఒకప్పుడు పవన్ కు సీన్ లేదన్న వారందరూ ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేన మనుగడే కష్టమన్న వారంతా నేడు జనసేన 100% విజయం చూసి రక్త కన్నీరు కారుస్తున్నారు. రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిన గ్లాస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం జనసేన పరిస్థితి దారుణంగా తయారైంది. జనసేన ఏర్పడి దశాబ్దం గడిచినా పార్టీని బలోపేతం చేయడంలో పవన్ విఫలమయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలుంటే చాలా వాటికి జనసేన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి ఉంది. పార్టీ ఏర్పడి దశాబ్ద కాలం దాటినా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జీలను నియమించలేని పరిస్థితిలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉన్నట్లు కనబడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో బాలినేని తప్ప కీలక నాయకులెవరూ జనసేనలో చేరిన దాఖలాలు లేవు. బాలినేని చొరవతో ఒంగోలు కార్పొరేషన్లలోని పలువురు కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జిల్లా జనసేనలో ఇంతకు మించి చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. టీడీపీ వైసీపీలు గ్రామ స్థాయి నుండి బలోపేతం ఎలా అవ్వాలనే ప్రణాళికలు రచిస్తుంటే జనసేన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అధికారం ఉన్నా లేకున్నా టీడీపీకి గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒక నాయకుడుంటాడు. పార్టీ కార్యక్రమాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల ఆలోచన విధానాలను పార్టీ నాయకత్వ దృష్టికి తీసుకెళ్లడం చేస్తుంటారు. వైసీపీకి ఈ స్థాయిలో లేకున్నా గ్రామ స్థాయి నుండి నాయకులు పనిచేస్తుంటారు. ఇక జనసేన విషయానికి వస్తే నియోజకవర్గాలకే ఇన్ఛార్జీలు లేని పరిస్థితి ఉంది. ఇక మండల గ్రామ స్థాయిలో నాయకులుండే అవకాశమే లేదు. పక్క పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు మండల గ్రామ స్థాయిలో పార్టీ కోసం పనిచేసే నాయకులను తయారు చేసుకుంటుంటే పవన్ పార్టీ మాత్రం చోద్యం చూస్తుందనే చెప్పుకోవాలి. జిల్లాలో అనేక చోట్ల కాపులు అధికంగా ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో పార్టీను గాడిలో పెట్టే విధంగా చర్యలు చేపడితే భవిష్యత్తులో పార్టీ బలోపేతం ఈజీగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన అధికారాన్ని అనుభవిస్తోంది. ఈ క్రమంలోనే గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక మండలాల్లో వైసీపీ నాయకులు ఆ పార్టీలో అసంతృప్తిగా కొనసాగుతున్న పరిస్థితులున్నాయి. అలాంటి వారిని జనసేన వైపు ఆకర్షించి పార్టీలోకి తెచ్చుకోగలిగితే మండల స్థాయి నాయకత్వం మెరుగుపడే అవకాశాలున్నాయి. పార్టీలో యాక్టివ్గా ఉన్న వారితో కమిటీలు ఏర్పాటు చేసి జనాల్లోకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ కొనసాగుతున్నారు. ఇటీవలే పొత్తులో భాగంగా రియాజ్కు నామినేటెడ్ పోస్టు కూడా దక్కింది. అయితే రియాజ్పై మొదటి నుంచి పార్టీ గురించి పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా రియాజ్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికైనా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాపై దృష్టి సారించాలి. పార్టీ పటిష్టతకు అవసరమైన చర్యలు చేపట్టాలి. లేకుంటే భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో జనసేన ఉనికికే ప్రమాదమేర్పడే అవకాశం లేకపోలేదని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.